ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే ఈజీ యాక్షన్ విన్స్ ఆల్వేస్. డిస్ట్రాక్షన్ ఈజీ అయితే అదే జరుగుతుంది, వర్క్ ఈజీ అయితే పని జరుగుతుంది. కలలు కన్నే వాళ్ళకి నిజంగా ముందుకు వెళ్ళే వాళ్ళకి మధ్య తేడా లక్ష్యాల్లో కాదు, సిస్టంలలో ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ఎన్నో గోల్స్ పెట్టుకుని ఉంటారు, వాటిలో చాలా వరకు అచీవ్ చేసి ఉండలేకపోవచ్చు. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అంటే గోల్ చేరుకోవడానికి కావాల్సింది ఒక సిస్టమ్, అది మీకు లేకపోవడమే. గమ్యం, లక్ష్యం ఒక డైరెక్షన్ మాత్రం, కానీ మీరు రోజు నడవాల్సింది మీరు నిర్మించిన సిస్టంలో. చాలా మంది ఫెయిల్ అవుతారని అనుకుంటాం, కానీ నిజానికి వాళ్ళు ఫెయిల్ అవ్వరు. సరైన సిస్టమ్ లేకపోవడం వల్ల ఆగిపోతారు. ఉత్సాహం వస్తుంది, ఈసారి మాత్రం ఖచ్చితంగా చేసేద్దాం అనుకుంటారు. ప్లాన్స్ రాసుకుంటారు, టు డూ లిస్ట్ తయారు చేసుకుంటారు. కానీ రియల్ లైఫ్ లో క్లాసులు, వర్క్ ప్రెషర్, ఫోన్ డిస్ట్రాక్షన్స్, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చే మాట వన్ లోపలే అన్ని గోల్స్ సైలెంట్ గా డ్రాప్ అయిపోతాయి. ఎందుకంటే మోటివేషన్ ఒక నిప్పురవ్వ, సిస్టమ్ ఒక ఇంజిన్. నిప్పురవ్వ స్టార్ట్ మాత్రమే చేస్తుంది, ఇంజిన్ మాత్రం డెస్టినేషన్ వరకు తీసుకెళ్తుంది. మీకు ఇంకో మోటివేషన్ వీడియో అవసరం లేదు. మీకు కావాల్సింది మీ మూడ్ సరిగ్గా లేకపోయినా, మీ ఎనర్జీ తక్కువైనా కూడా ఎక్కడ ఆగకుండా నిరంతరం రన్ అయ్యే ఒక ఇంజిన్, అదే ఒక సిస్టమ్. ఇదేమీ అసాధ్యం కాదు. అలా రన్ అవ్వడానికి ఈ పాయింట్లు మీరు గుర్తుంచుకోవాలంతే. మొదటిది, ప్లాన్ లేకుండా గోల్స్ చేసి చేయకండి. ఈసారి టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి, ఈ ఏడాది మనీ సేవ్ చేయాలి, ఈ నెల నుంచి కంటెంట్ రెగ్యులర్ గా చేయాలి, ఇవన్నీ గోల్స్. కానీ చాలా మంది అక్కడతో ఆగిపోతారు. ఎప్పుడు చదవాలి, ఎంత సేవ్ చేయాలి, వారానికి ఎన్ని వీడియోస్ చేయాలి, ఇవి క్లియర్ గా లేకపోతే గోల్ కేవలం ఒక విష్ మాత్రం. ప్లాన్ లేకపోతే గోల్ ఒక ఊహ మాత్రం. ఎగ్జాంపుల్ గా ఒక స్టూడెంట్ అనుకుంటాడు ఈసారి ఫెయిల్ కాకూడదు, కానీ డైలీ ఎంత స్టడీ చేయాలి, ఫోన్ వాడకం ఎప్పుడు కట్ చేయాలి, వీక్లీ టెస్ట్స్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించడు. ఇవి ఒక సిస్టమ్ గా సెట్ చేయకపోతే మధ్యలో ఈ రోజు స్కిప్ చేద్దాం అనే మోడ్ వచ్చేస్తుంది. గోల్ మనం వెళ్లాల్సిన డెస్టినేషన్ అయితే సిస్టమ్ అనేది ఒక మ్యాప్. మ్యాప్ లేకుండా స్పీడ్ పెంచితే రాంగ్ రూట్ లోకి వెళ్తాం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, గుడ్ సిస్టమ్ అనేది క్లిష్టంగా కాకుండా సింపుల్ గా ఉంటుంది. ఎందుకంటే సింపుల్ సిస్టమ్ మాత్రమే మీరు ఫాలో అవుతారు. సిస్టమ్ అంటే మీ ఫీలింగ్స్ మీద డిపెండ్ కాకుండా మీ డేని ఆటోమేటిక్ గా డ్రైవ్ చేసే ఒక సెటప్. ఇక రెండో విషయానికి వస్తే, అలవాట్లను ఆటో పైలట్ మోడ్ లో పెట్టుకోండి. స్ట్రైట్ గా చెప్తాను, మనసుంటే మాత్రమే సరిపోదు. ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. అలాగే పొద్దున్నే 6 గంటలకు అలారం పెట్టుకుంటారు, కొన్ని రోజులు ఫుల్ జ్యూస్ తో లేస్తారు, తర్వాత ప్రతిరోజు దాన్ని స్నూజ్ చేస్తూ ఉంటారు. అందుకే సక్సెస్ అనేది మోటివేషన్ మీద కాదు, హ్యాబిట్స్ ప్లస్ సిస్టమ్స్ మీద నడుస్తుంది. మీరు డైలీ ఫోన్ చెక్ చేయకుండా ఉండలేకపోతే అది హ్యాబిట్, యూట్యూబ్ ఓపెన్ చేయకుండా ఉండలేకపోతే అది హ్యాబిట్. హ్యాబిట్ అంటే ఆలోచన లేకుండా జరిగిపోయేది, అదే సూపర్ పవర్. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక్కసారి ఎంటైర్ లైఫ్ చేంజ్ చేయాలనుకోవడం. రేపటి నుంచి పొద్దున్నే లేవాలి, చదవాలి, జిమ్కి వెళ్ళాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఫోన్ చూడకూడదు అనుకుంటారు. 3 రోజులు ఎవ్రీథింగ్ క్రాష్. చేంజ్ షాక్ తో రాదు, కన్సిస్టెన్సీతో వస్తుంది. డైలీ 3 hours స్టడీ కాదు, డైలీ 25 minutes ఒక సమయం మిస్ కాకుండా చదవాలి, అది ప్రాసెస్. వీక్లీ 10 పోస్టులు చేయాలి కాదు, వీక్లీ 2 పోస్టులు, కానీ మిస్ కాకూడదు. ఒకసారి హ్యాబిట్ ఫామ్ అయితే ఎనర్జీ అవసరం ఉండదు, సిస్టమ్ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ఇక మూడోది, మీ ఎన్విరాన్మెంట్ ని మీ సైడ్ లోకి తిప్పుకోండి. మీ మైండ్ సెట్ స్ట్రాంగ్ అయినా, ఎన్విరాన్మెంట్ రాంగ్ అయినా మీరు లూజ్ అవుతారు. ఇది లేజినెస్ కాదు, హ్యూమన్ సైకాలజీ. ఫోన్ చేతిలో ఉంటే స్క్రోల్ చేస్తాం, బుక్ బ్యాగ్ లో ఉంటే లేటర్ అంటాం. ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే ఈజీ యాక్షన్ విన్స్ ఆల్వేస్. డిస్ట్రాక్షన్ ఈజీ అయితే అదే జరుగుతుంది, వర్క్ ఈజీ అయితే పని జరుగుతుంది. అందుకే పని ఈజీగా జరిగే ఎన్విరాన్మెంట్ డిజైన్ చేయాలి. స్టడీ చేయాలి అంటే బుక్ డెస్క్ మీదే ఉండాలి, ఫోన్ సైలెంట్ అవుట్ ఆఫ్ రీచ్ లో ఉండాలి. మనీ సేవ్ చేయాలంటే మంత్ స్టార్ట్ లోనే ఆటో ట్రాన్స్ఫర్ చేయాలి, మిగతా బ్యాలెన్స్ తో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది డిసిప్లిన్ కాదు, ఫ్రిక్షన్ రిమూవల్.
మీ ఎన్విరాన్మెంట్ మీ సిస్టమ్ని సపోర్ట్ చేస్తే గోల్స్ చేయాల్సిన అవసరం ఉండదు. సిస్టమ్ మిమ్మల్ని నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఫార్వర్డ్ పుష్ చేస్తుంది. చివరగా సక్సెస్ మోస్ట్ మోటివేటెడ్ వాళ్ళది కాదు, బెస్ట్ సిస్టమ్ ఉన్న వాళ్ళది. మోటివేషన్ అనేది మూడ్, సిస్టమ్ అనేది కమిట్మెంట్. డ్రీమర్స్ వెయిట్ ఫర్ రైట్ డే, అచీవర్స్ బిల్డ్ డైలీ సిస్టమ్స్. ఇప్పుడు మీ టర్న్. ఈ మూడు సిస్టంలో మొదట ఏదాన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేద్దాం?